అందరికీ జై ఇన్సాన్. నా పేరు ముల్లంగి జ్వానేసు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేషన్ నుంచి వచ్చానండి. ఈ 4 రోజుల కార్యక్రమం దాదాపు 2 రోజులు ఈ రాష్ట్రం మొత్తం నేషనల్ హాలిడే లాగా జరిగింది. ఒకటేమో ఉగాది పండుగ, ఈ రోజేమో రంజాన్ పండుగ. అలాంటి సమయంలో అన్ని వదులుకొని ఇక్కడికి చేరామంటే దరిదాపు మనకి సంపూర్ణ మూర్తి మొత్తం నేర్పించినట్లయింది. అసలు నిజానికైతే ఇది మ్యాజిక్ ట్రైనింగే కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని మతాల గురించి కల్పితాలని, అపనమ్మకాలు, అవిశ్వాసాలు, మన అన్ని అబద్ధాలు అని చెప్పేసి అసలు వాటి గురించి ఎలాంటి చర్చ విచక్షణ కానీ ఏమి చర్చించలేదు. అయినా కానీ నా ముందు మాట్లాడినటువంటి సారు ఎంతో అంటే వివేచనతో విచక్షణతో మాట్లాడగలిగారు. నిజానికైతే మా మిస్సెస్ కూడా ఆ క్రిస్టియానిటీ మయంలో పడిపోయి వెళ్ళిపోతా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావా, బాయ్ నరేష్ గారు వాళ్ళ నాస్తికత్వం అది ఇది అంటుంది. ఆవిడని కూడా వ్యతిరేకించుకొని నేను వచ్చాను. ఆవిడ ఎక్కడికో ఏదో ప్రచార కార్యక్రమానికి వెళ్తే ఒక విషయం చెప్పాను. ఇక్కడ బాయ్ నరేష్ గారి దంపతులు వాళ్ళ పిల్లలతో సహా చేస్తున్నది నాకు ఆవిడకి చెప్పాలని చెప్పేసి, నువ్వు ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే ఇంకొక 2-3 స్త్రీలను తీసుకొని వెళ్ళు, అలాగే ఒక పురుషుడి దగ్గరికి వెళ్తే 2-3 పురుషులు తీసుకొని వెళ్తే నీకు బలంగా ఉంటుంది, ఎలాంటి టెంప్టేషన్స్ కానీ శోధనలు కానీ జరగవు, హాయిగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ రకంగా మా నాయకుడు మాకు మార్గదర్శకంగా చూపిస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందుకే నేను ఇప్పుడు వెళ్ళినా కానీ వీడియో కాల్స్ చేస్తుంది కానీ ఏమీ మాట్లాడతలేదు. ఈ మనిషి వస్తున్నాడు, అవన్నీ తిరుగుతున్నాడు కానీ నాకే చెప్తున్నాడు నేనేం చదువుకున్న ఏం ప్రయోజనం లేదు, నా భక్తి అంత మూఢభక్తి అనేది ఆవిడకి అర్థమైందండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొత్త పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా దీని యొక్క నిజమైనటువంటి జీవితము, మెరుగైన సమాజము, ప్రతిరోజు ప్రగతి రథంలాగా చక్రం ముందుకి వెనక్కి వెళ్తున్నట్టుగా మన మనసులన్నీ వికసించాలని, మెరుగైన సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నాకు ఇలాంటి అవకాశం వచ్చిందని తెలియజేస్తూ బాయ్ నరేష్ గారికి వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.